హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఇదేనా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక. ఈ పాట మీలో ఎంతమందికి ఫేవరెట్ సాంగ్? అలాగే అంకితం నీకే అంకితం, నీ తీయని పెదవులు అందకపోతే నిదురే రాదమ్మా. ఈ పాటలు ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అప్పట్లో అంటే 80s ఈ పాటలు అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపాయి. అంతేకాదు, ఈ పాటల్లో నటించి అలరించి తన అందంతో మత్తెక్కించిన హీరోయిన్ స్వప్న అప్పటి కుర్రకారికి కలల రాకుమారి. భారతీ రాజా, దాసరి గారి సినిమాలతో వెండితెరకు పరిచయమై చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, అమితాబ్ లాంటి టాప్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్వప్న. ఆ తరువాత 1992 వరకు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి సడన్గా సినిమాలకు దూరమయ్యారు. అసలు ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, స్వప్న గారు సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. అలాగని సినిమాల పట్ల కానీ సినిమాల్లో నటించాలి అని కానీ ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఈమె అసలు పేరు మంజరి డాలి. ఈమె నార్త్ ఇండియన్, కానీ చెన్నైలో పెరిగారు. ఈమె ఫాదర్ ఓ ఇంజనీర్, మదర్ ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పటి నుండి చదువుల్లో ఫస్ట్ ఉండేది. 1980s మిస్ మద్రాస్ టైటిల్ కూడా గెలుచుకుంది ఈమె. దాసరి నారాయణరావు గారు స్వప్న అనే సినిమాలో ఓ కొత్త హీరోయిన్ కావాలి అని వెతుకుతున్న సమయంలో ఆమె ఫోటో ఒకటి చూసి స్వప్న అనే సినిమాకు ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అప్పటికి స్వప్న గారికి 17 సంవత్సరాలు మాత్రమే. తెలుగు కూడా పెద్దగా రాదు. దాసరి గారే దగ్గరుండి ఓ ట్యూటర్ని పెట్టించి తెలుగు నేర్పించారు. అలాగే మోడలింగ్ రంగంలో ఉండటం వల్లనో ఏమో అప్పటికి స్వప్న గారికి చీర కట్టుకోవడం కూడా పెద్దగా రాదు. సినిమా కోసం ఏదో ఒకలా నేర్చుకుని షూటింగుల్లో ఓ చేత్తో చీర పట్టుకొని నటించేది. 1981 తమిళ్, తెలుగు, కన్నడలో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా ద్వారా ఆమె పేరు కూడా స్వప్నగా మారిపోయింది. ఆమె చీరతో ఇబ్బంది పడుతూ నటించిన ఆ విధానమే అప్పట్లో ట్రెండ్ అయింది. అప్పటి అమ్మాయిలకు స్వప్న గారిలాగే చీర పట్టుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. స్వప్న సినిమా హిట్ అవ్వడంతో తమిళ్, తెలుగు, మలయాళంతో పాటు హిందీలోనూ వరుసగా అవకాశాలు వచ్చాయి ఆమెకు. తమిళ్లో కమల్ హాసన్ గారితో టిక్ 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 అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత రజనీకాంత్ గారితో కూడా నటించింది. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి, మోహన్ బాబు, చంద్రమోహన్, శోభన్ బాబు గారి వంటి స్టార్ హీరోల పక్కన కూడా హీరోయిన్ గా నటించారు స్వప్న. అయితే అన్నగారు ఎన్టీఆర్ పక్కన నటించలేకపోయా అని ఆమె హీరోయిన్ గా ఎదిగే సమయానికే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వెళ్లిపోవటం వలన ఆయనతో నటించలేకపోయా అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. స్వప్న గారు చేసినవి తక్కువ సినిమాలే అయినా ఓ స్టార్ హీరోయిన్ కి రావాల్సినంత గుర్తింపు ఆమెకి వచ్చింది. హీరోయిన్ గా కొనసాగి ఉంటే మంచి కెరీర్ ఉండేది ఆమెకు. కానీ 1992 తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈమె హస్బెండ్ ఓ ఈవెంట్ మేనేజర్, పేరు రమణ ఖన్నా. ఓసారి విదేశాలలో ఆయన నిర్వహించే ఓ ఈవెంట్ కోసం ఈమెను సంప్రదించారు. అలా వారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆయన ముందుగా లవ్ ప్రపోజల్ తెచ్చారని, ఆ తర్వాత 2 ఏళ్లకు నేనే ఓకే చెప్పాను అని, నేనంటే మా ఆయనకు ఎంతో ప్రేమ అని, నన్ను బాగా చూసుకుంటారు అని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ సందర్భంలో పెళ్ళయ్యాక స్వప్న గారు వాళ్ళ ఆయనతో కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకునేవారు. విదేశాలలో పలు షోస్ నిర్వహిస్తూ ఉండేవారు. వాటన్నింటికి ఈమె ఆర్గనైజర్ గా ఉంటున్నారు. విదేశాలలో మా షోస్ కు మంచి ఆదరణ ఉందని, కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ షోస్ కూడా నిర్వహిస్తున్నామని, అవి చూసుకుంటూ నా భర్తతో చాలా హ్యాపీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఈమెకు 25 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.